ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంట్లో అడుగు పెట్టే స్థాయి నీకు లేదు ఇంద్రాణి. ఎత్తిన కాలు దించి తిరిగి చూడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఈసారికి క్షమించి వదిలేస్తాను. ఇంద్రాణి గారు, నేను పిలిస్తే వచ్చారు వదినా. ఆవిడ్ని అవమానించేలా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు పిలిచావా? ఎందుకమ్మా? నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నా పార్ట్నర్స్ వస్తున్నారని చెప్పాను కదా మావయ్య. ఏంటి నువ్వు బిజినెస్ చెయ్యాలనుకున్నది ఈ ఇంద్రాణితోనా? అవును అవును. ఈవిన్నెక్కడ చూసామో తెలియట్లేదు కానీ ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది వదినా. చూసే ఉంటావు జగదాత్రి. ఈవిడ గారు గతంలో చేసిన ఘనకార్యాలు అలాంటివే. ఎవరక్క ఈవిడ ఇంతకు ముందు ఏం చేసేది? బిజినెస్ పేరుతో జనాలని పిచ్చి వాళ్ళని చేసి మోసాలు చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంద్రాణి, కరెక్ట్ గానే చెప్పానా? సూపర్ బ్యాంక్ అన్న పేరుతో నకిలీ బ్యాంకుని పెట్టి జనాల డబ్బులతో పారిపోవాలని చూస్తున్న ఇంద్రాణిని జీ ఛానల్ అధినేత అయిన వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ కౌశికి వజ్రపాటి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఇంద్రాణి మోసాన్ని బయటపెట్టింది. చిట్ ఫండ్స్, ఇల్లీగల్ ల్యాండ్ సేలింగ్స్, ఇలా ఇంద్రాణి చేసిన అన్ని మోసాల్ని కౌశికి గారు బయట పెట్టారు. తప్పు చేసావు కౌశికి. నా జోలికొచ్చి చాలా పెద్ద తప్పు చేసావు. తప్పు చేసింది, తప్పుడు పనులు చేసింది నువ్వు ఇంద్రాణి. నువ్వు చేసిన తప్పులకి శిక్ష పడుతుంది. ఎంతటితో అయిపోయిందనుకోకు. ఆకాశంలో ఉన్న నన్ను పాతాళానికి తొక్కేశావు. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఏదో ఒక రోజు నీ ముందు నుంచుంటాను. మిగిలిపోయిన మన లెక్కలు తీర్చి తీరతాను. నువ్వు ఎన్ని కుప్పి గంతులు వేసినా నా నీడని కూడా టచ్ చేయి, నీడని కూడా టచ్ చేయి, నీడని కూడా టచ్ చేయి, నీడని కూడా టచ్ చేయి. జరిగింది నీ దగ్గర దాచి నీ ద్వారా నన్ను దెబ్బ కొట్టాలని మన ఇంట్లోకి వస్తుంది నిషి. వెంటనే ఇంద్రాణిని బయటికి పంపించాయి. నేను పంపలేదు. నిషి, వదిన అసలు ఏం చెప్పిందో, ఈవిడ ఏం చేసి జైలుకి వెళ్ళిందో నువ్వు వినలేదా? లేదా విన్నా కూడా అర్థం కాలేదా? ఆవిడ నిన్ను వాడుకుని అక్క మీద పగ తీర్చుకోవాలని చూస్తోంది. ప్లీజ్ అక్క చెప్పినట్టు విను. ఇంద్రాణి గారు నన్ను మోసం చేయాలని చూసేవారే అయితే ఈ నిజం నాతో చెప్పేవారు కాదు కదా. మరి నేను కలిసిన మొదటి రోజే జరిగిందంతా నాతో ఇంద్రాణి గారు చెప్పారు. ఏంటమ్మా నిషి, అంతా తెలిసి కూడా ఆవిడతో కలిసి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావా? నీ తెలివి గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఈవిడ ఏ తప్పు చేయలేదు మావయ్య. ఈవిడ మీద తప్పుడు కేసులు పెట్టి ఈవిడ పరువు తీయాలని చూశారు. ఇదే నిజం, నేను నమ్ముతున్న నిజం. తెలివి తక్కువగా మాట్లాడకు నిషి. హరి, తెలివిగా ఈవిడ నిన్ను మాటలతో మాయం చేసి మోసం చేయాలని చూస్తుంది. అది నీకు అర్థం కావడం లేదా? వచ్చారండి మొగుడు పెళ్ళాలు మాకు మంచి చెప్పేదానికి. ఏ ఆ మాత్రం మంచి మాకు తెలీదా ఏంది? నిషి ఏం చేస్తా ఉండాదో నిషికి బాగా తెలుసు. మీరిద్దరూ అడ్డు తప్పుకుంటే మంచిది. ఈ మోసం నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోను. ఏంటి కౌశికి ఇది? కోతే నేనే తప్పు చేయలేదని నమ్మి వదిలేస్తే నువ్వింకా నా గురించి ఇలా మాట్లాడడం నాకేం నచ్చడం లేదు. కోర్టు మీరు నిర్దోషాన్ని నమ్మి ఇంకా కేసు కొట్టేలేదు ఇంద్రాణి గారు. మీరది మర్చిపోతున్నారు. అరే ఏంటి వదిన ఇది? ఈవిడ నా గెస్ట్ అని చెప్పాక కూడా ఇలా గుమ్మం దగ్గర నిలబెట్టి అవమానిస్తున్నారేంటి? ఈవిడ్ని బిజినెస్ చేయడానికి ఒప్పించడానికి
నిషి చాలా కష్టపడిందక్క. ఇప్పుడు మీ మాటలకు ఆవిడ వెళ్ళిపోతే? వెళ్ళిపోమనే చెప్తున్నాం కాచి. ఇంద్రానికి ఇంట్లోకి అనుమతి లేదు. నిషి, ఇప్పటి వరకు నీ మొహం చూసి నేను ఊరుకున్నాను. ఇక నాకు ఓపిక లేదు. నేను ఉండాలో వెళ్ళాలో డిసైడ్ చేసుకో. ఇంద్రాణి గారు, సారీ అండి, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి నా కోసం. ఏంటి మావయ్య ఇది? మాకు డబ్బులు ఇచ్చినప్పుడు మేమేం చెప్పాం? మేము ఆ డబ్బుతో ఏమైనా చేసుకుంటాం, మధ్యలో ఇంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పాం కదా. మళ్ళీ ఇదేంటి? అది కాదమ్మా ఆవిడ. మావి గారు ప్లీజ్, ఇప్పటిదాకా మీరు చెప్పింది నేను విన్నాను. మా డీల్ ఫినిష్ చేయడానికి మేము అగ్రిమెంట్ చేసుకోవాలి. దానికి లేట్ అవుతోంది. అమ్మా నిషి, మీరు రండి ఇంద్రాణి గారు, మీకు ఇల్లు చూపిస్తాను రండి. ఇంకా కోపం ఎందుకండి, ప్లీజ్ రండి రండి. ఇంద్రాణి నీ మీద పగ తీర్చుకోవడానికే వచ్చింది కౌశికి. అవును బాబాయ్, నిషిక గాని డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే ఇక నిషికని ఎవ్వరేమో కాపాడలేం. నిషికని రోడ్డుకి ఏడ్చేదాకా ఇంద్రాన్ని వదిలిపెట్టదు. మీరేం టెన్షన్ పడకండి వదినా. నిషిక ఏ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టదు. పెట్టని రమ్మన్న నిషికతోనే పొమ్మనేలా చేస్తాను. ఏంటి నిషిక ఇదంతా? నీతో బిజినెస్ చేయాలని నేను వచ్చానా? చేయమని నేను అడిగానా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళ మాటలు మేమే పట్టించుకోము. ఇక మీరెందుకు పట్టించుకుంటున్నారు ఇంద్రాణి గారు? అయినా బిజినెస్ చేయబోయేదెవరు? మీరు నేనే కదా. నాకు మీ మీద నమ్మకం ఉంది, మీకు నా మీద నమ్మకం ఉంది. ఇక వాళ్ళ వీళ్ళ మాటలతో పని ఉంది. అలా అనుకున్నాను కాబట్టే నాకు అవమానం జరిగిన ఇంటికి మళ్ళీ బిజినెస్ కోసం వచ్చా. వాళ్ళు అన్ని మాటలు అన్నా నీకోసం ఇంకా ఇక్కడే ఉన్నాను. మీరా మాట అన్నారు, అది చాలు. కాచి, ఇంద్రాణి గారికి జ్యూస్ తీసుకున్నావా? సరే. ఇంద్రాణి గారు, మీరు ముందు కూలవ్వండి ప్లీజ్. నిషి, ఇంద్రాణి గారు, కాచి జ్యూస్ తెస్తుంది, మీరు తాగుతూ ఉండండి. మేము ఇప్పుడే వస్తాం. ఏంటి ఉన్నట్టుండి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు? యాక్టింగ్ ఏమైనా ఓవర్ అయిందా? అన్ని బానే కవర్ చేశానే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.